వాట్సాప్ డూడ్స్ అందరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోబాయ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అండ్ ఇవాళ మనం వచ్చేసాం ఒక మెట్రో పార్క్ కి. వన్ ఆఫ్ ద నైస్ ప్లేస్. కానీ మ్యాటర్ ఏంటంటే మామ, వెదర్ ఉంది చూసారా, వెదర్ చాలా డిఫరెంట్ ఉందన్నమాట. యూజువల్ గా ఇది స్నో టైంలో అంత స్నో పడి అలా ఉంటది. బట్ ఐ డోంట్ నో, అంటే చూడండి క్లైమేట్ చేంజ్ అనేది ఇట్ ఈస్ నౌ గ్లూమీ. ఒక టైప్ ఆఫ్ రెయిన్ పడి గ్లూమీగా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ సి, ఇంకా ముందు చాలా ప్లేస్ ఉంటాయంట. సో వీల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. మీరు కూడా చూద్దరు కానీ మస్తు ఉంటదేమో మేబీ. ఓకే చూడండి రా, గుర్రాలు రా బాబు. యుఎస్ఏలో గుర్రాలు చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. వావ్ వావ్ క్రేజీ. సో ఆమె ఏం చెప్తుందంటే ఈ స్కేట్ బోర్డ్ ని గుర్రాల దగ్గర తీసుకెళ్ళకు. ఓకే, I really appreciate you, seriously. Sure. Cool. What is this, day 6 for you? Mama, USA వాళ్ళు బేసికలీ కొంచెం మంచిగా హెల్పింగ్ నేచర్ ఉంటుందన్నమాట. They try to accommodate. They try to help usually. So bags ఇక్కడ పెట్టేసి మెట్రో పార్క్ చూద్దాం అనుకుంటే, yeah, she helped me. Thanks miss. Thanks a lot. Where are you visiting from? I'm visiting from India. Okay. I mean, like, I'm from Cleveland now, but actually I'm an Indian. Yeah. My brother-in-law is from Cleveland, Indian. There you go. My brother-in-law is from Kerala. Oh, is it? Yeah. Your brother-in-law is from Kerala? How is that? Came here to UT for school, university for school, and he met my sister. Yeah. So cool, really. Very nice. Hi darlings. So ee vlog ni పూర్తిగా చూడడానికి ట్రై చేయండి డెఫినెట్ గా, ఎందుకంటే దిస్ గోయింగ్ టు బి ఆసమ్. చూపించడానికి ట్రై చేస్తాను మెట్రో పార్క్ మొత్తం. ఓకే, సో లెట్ us start. ఇగో పాపం పెద్ద మనకి మస్తు హెల్ప్ చేసింది. లెట్ us start the vlog. We'll start going. Before that, let's take some hot coffee, ఎందుకంటే బయట చల్లగా ఉంది. ఓకే, మీకు కూడా. సో కాఫీ తీసుకొని బయలుదేరుతున్నాం మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే వేడిగా ఉంది కాఫీ, బయట చల్లగా ఉంది. సారీ, డైలాగ్ ముందు చెప్పేసా. ఫస్ట్ థింగ్ ఏంటంటే బయట చల్లగా ఉంది, గ్లూమీగా ఉంది కాబట్టి కాఫీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ యు నో వాట్, నో షుగర్. ఓకే మమ్మ, యాక్చువల్గా మెట్రో పార్క్స్ గురించి ఫస్ట్ థింగ్ చెప్తాను. యుఎస్ లో మెట్రో పార్క్స్, ఏ మెట్రో పార్క్ అయినా సరే చాలా పెద్దగా ఉంటాయి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఎందుకురా వీళ్ళందరూ ఇక్కడ నిలబడ్డారు? అవును, ఓకే, మన పాయింట్ డైవర్ట్ అవ్వకూడదు. నేను ఫస్ట్ మెట్రో పార్క్స్ ఏంటంటే ఫ్రీ అనమాట. ఫస్ట్ థింగ్. సో ఇస్ దిస్ సర్వీస్ ఫ్రీ టు? Yes. It's free service? Sure. So where you gonna take us? We take you back to your car. Okay. Or we can take you down to the train station down here. Oh. A model train display down. Oh, okay. Yeah, not too far from here. Is it nice? Yeah, they used to have it in a basement where it was a much smaller area. Okay. Now they're down in here. Can you take us there? Sure. Oh, seriously? Yeah. Thanks a lot. సో బేసికలీ ఈ సర్వీస్ కూడా ఫ్రీ. మెట్రో పార్క్స్ లో ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఫ్రీ మమ్మ. అంటే నాకు అదే అనిపిస్తుంది, హౌ దీస్ గైస్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ కెపాసిటీ టు మెయింటైన్ అనిపిస్తుంది. మెట్రో పార్క్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, కాఫీతో సహా. కావాలంటే చిప్స్ కూడా తీసుకోవచ్చు, కానీ అందులో యానిమల్ ఫ్యాట్స్ ఉంటాయని నేను తీసుకోలేదు. సో లెట్ us start. Thanks a lot for the ride. You are welcome, sir. I have a YouTube channel, so you can say hi to our people. Hi guys. Happy holidays. Let's go. Do you mind if we sit here? Any place you want. Thanks a lot. I like that. Bond place. Right. Right అంటే ఆయన భయపడినట్టున్నాడు. So we are going to a beautiful. Bye. The thing is, అమెరికాలో హైలైట్ థింగ్ ఏంటంటే దే ఆర్ లైక్ cheerful అన్నమాట. I hope ఇండియన్స్ కూడా, మన ఇండియన్స్ కూడా అలా అయితే బాగుంటుందమ్మా ఈ విషయంలో. They are supporting. This is the one without the backup. And the other one's the one without wheels. You want to swap yours too? We can take turns. Hey, hi miss. Thanks a lot. అయ్యా పాపం ఆ పెద్దామె మమ్మల్ని తీసుకొని వెళ్దాం అనుకుంది, మేమేమో ఇటు వెళ్ళిపోయాము. చా పాపం రా. అదిగో ఆమె యాక్చువల్ గా లిటరల్ గా షీ కేమ్ ఫర్ అస్ రా. తెలీదు మాకు యాక్చువల్ గా. అరే Thanks a lot. This is the Metro Park here? Yes. Okay, cool. Thanks a lot.
Yeah, same to you. Oh, mules. Hi. Okay. జోక్ వేసాడు, నాకు అర్థం కాలేదు, నాకు వినిపించలేదు సరిగ్గా. బేసికల్లీ బాగాలేదు, నవ్వుకున్నారు. సో వీఆర్ గోయింగ్ టు దిస్ ట్రైన్ స్టేషన్ అనమాట. మోడల్ ట్రైన్స్ ఇక్కడ ఉన్నాయంట, ఇంకా స్టార్టే కాలేదు. హలో, హాయ్. ఇక్కడ మోడల్ ట్రైన్స్ ఉంటాయి, అక్కడ అదిరిపోతుంది ఇది అది అని చెప్తే నేను ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేశాను. అట్లా ఉంటాయేమో అని చెప్పి మిస్ అవ్వకుండా వద్దాం అనుకుంటే ఇగో ఇట్లున్నాయి. దీనికా నన్ను రమ్మంది బొంగు వీళ్ళకి. మెట్రో పార్క్ చూసేవాడిని కదా, ఏం చూస్తున్నారా దీన్ని వీళ్ళు? ఏముందిరా నీ చూడనికి వీళ్ళకి. హలో, అయిపోయిందా? చూసినారా, ట్రైన్ వెళ్ళిపోయింది. పదండిగా. మోడల్ ట్రైన్స్ అంటే ఏమో అనుకున్నా, మోడల్ ట్రైన్స్ కాదు, మోడల్ ట్రైన్స్ లో ఉన్నాయి. హలో. So like there's ice and everything else. So I mean that makes sense. Hi. So I'm a vegetarian. You can consider me like a vegan. So does this have animal fats or something? I think they do, right? It does, yes. It does. I checked. Oh, okay. So what about these cookies? Do they have eggs in it? Sorry if I'm bothering you. They have eggs, but let me check. Okay, cool. మామ మీకు తెలియదు, నేను చాలా స్ట్రిక్ట్ వెజిటేరియన్ ని. కొంచెం కూడా ఎగ్ ఉన్నా తినను నేను. It స్ట్రిక్ట్ contains నేను. milk. Oh, that's okay. Okay. As long as it doesn't have eggs in it. But the thing is, ఇందులో ఎగ్స్ లేవు at the same time మీట్ లేదు. కలర్ బాగుంది, బ్రౌన్ కలర్ కి దీనికి సెట్ అయిందిరా. ఈ బొక్కలోంచి చూద్దాం ఈ మెట్రో పార్క్ మొత్తాన్ని. ఓకే, జూమ్ కొడుతున్నారా బిస్కెట్? ఈ బొక్కలోని మెట్రో పార్క్ మొత్తం చూపిస్తారా? అరే కాదురా, ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయలేదు అనుకో, ముందే చెప్తున్నా, ఈ మెట్రో పార్క్ ని మొత్తం ఇగో ఇందులో ఈ బొక్కలోని చూపిస్తా మీకు. నవ్వుతుంది మన వేసే జోకులు, జనాలు కూడా నవ్వుతున్నారు. అంటే పర్లేదు అన్నట్టు కదా, అంటే మన జోక్ స్టాండర్డ్ పెరిగినట్టుంది. మ్యాటర్ ఏంటంటే ఎందుకు నవ్వుతున్నారు అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఫారినర్లు కదా, మనం వేసే జోకులు ఎలా అర్థమవుతున్నాయి వీళ్ళకి? ఎవడు ఏడుపు అనుకున్నారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది. ఇగో పోతున్నాం అడవిల్లోకి, దీవిల్లోకి, ఎటో కటు అలా పోదాం మనం పైకి. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కానీ గమ్యం లేని ప్రయాణం. చలో పదండి ముందుకి పోదాం పైకి. మామా అదిగో గుర్రాలు. మామా రామబాయ్ ఎఫెక్ట్ వల్ల USA లో వాళ్ళు కూడా ఇట్లా మారిపోయారు మంచిగా. లివ్ ఏ ఫ్రీ లైఫ్. ఫ్రీ అంటే రెండు రకాలుగా ఫ్రీ. ఒకటి థాట్స్ నుండి, అండ్ రెండోది ఇలా ఫ్రీ వాటికే రాండి మామ. పబ్బులకి గిబ్బులకి పోయారనుకో అనవసరంగా డబ్బు ఖర్చు. ఇప్పుడు చూడండి, మెట్రో పార్క్ ఫ్రీ వచ్చేసినాం, బిస్కెట్ ఫ్రీ తీసుకున్నాం. ఫ్రీ తీసుకోండి, వద్దు ఖర్చు పెట్టద్దు. ఓకేనా? చాలు, ఇది మస్తు కష్టపడిపోయింది. మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నా ఇక్కడ. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్, అమెరికాలో మేజర్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవడిని ఎక్కువ పట్టించుకోడంట. అంటే సీరియస్ గా మన ఇండియన్స్ ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళకి అదే ఎక్కువ నచ్చుతుంది అనమాట. నోబడీ ఈజ్ దేర్ టు ఆస్క్ యూ. అంటే నువ్వు ఇక్కడ ఏం చేసినా సరే, అంటే వాట్ ఎవర్ యూ డూ, దెర్ ఇస్ నో వన్ టు జడ్జ్ యూ. దెర్ ఇస్ నో వన్ టు వీడేంటి ఇలా చేస్తున్నాడు, ఆర్ లైక్ ఏంటిది ఇది అది అని చెప్పేసి ఎవడి పని వాడు, జస్ట్ లైక్ వాడి పని వాడు చూసుకుంటాడు అనమాట. నోబడీ రియలీ కేర్స్ అబౌట్ వాట్ యూ డూ, నీ లైఫ్ లో ఏం జరుగుతుంది. దే డోంట్ గివ్ ఎ డామ్ అసలు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ అబ్రాడ్ పీపుల్ అనమాట. నన్ను అడిగితే అబ్రాడ్ పీపుల్ అనాలి, ఇట్స్ జస్ట్ నాట్ అమెరికన్స్. మన ఇండియాలో అలా ఉండదు అనమాట. ఇండియాలో ఐ థింక్ మీరు కూడా అది నేర్చుకోలేము. పక్కోడు లైఫ్ లో ఏం జరుగుతుంది, పక్కోడు ఏంది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, అది అన్ఫార్చునేట్లీ మన బ్లడ్ లో కొంచెం ఉంటుంది. అయితే అది పోతుంది ఎప్పుడంటే వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ అబౌట్ సంథింగ్ క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అప్పుడు నువ్వు విల్ చేంజ్ అనమాట. ఐ థాట్ ఆఫ్ సేయింగ్ దిస్, ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, ఇవాళ కుదిరింది. ఓకే, అది డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ అబ్రాడ్ వాళ్ళకి మన వాళ్ళకి. ఐ సీ దిస్ ప్లేస్, మస్తు ఉంది కదా, లిటరలీ సూపర్ ఉంది. మనం ఇక్కడ చూడనే కదా.
ఏదో ఒకటి ఉండాలి మామ. మంచి షాట్ తీయడానికి ట్రై చేస్తా, సర్కిల్ చేయడానికి ట్రై చేస్తే డ్రోన్ ఏం చేసిందంటే ఇగో ఇక్కడ ఉందా ఈ చెట్టు కొట్టుకొని కిందకి వెళ్ళిపోయి. ఈ అమ్మ నవ్వు వస్తుంది కానీ ఇప్పుడు కిందకి వెళ్ళాలి. చూడండి ఆ ప్లేస్ మొత్తం ఎలా ఉందో, గ్లూమీగా. కింద ఏమన్నా పాములు ఉన్నాయంటే ఏంట్రా నా పరిస్థితి. ఇట్లనే చేస్తుందిరా ఏదో ఒకటి. ఈ అమ్మ మనల్ని ప్రశాంతంగా ఏ షాట్ తీసుకొని. ఫనీ థింగ్ ఏంటి తెలుసా, ఇప్పుడు డ్రోన్ తీయడం చూడండి అలా కంచె లాంటిది వేసారా. బట్ వాట్ ఐ కెన్ డూ, వెళ్ళాల్సిందే. డ్రోన్ ని షార్ట్ తీయడానికి ట్రై చేస్తుంటే డ్రోన్ పడిపోయిందిరా. వావ్, ఈ ప్లేస్ అయితే బాగుంది. యాక్చువల్గా కూడా చెప్పనా, కావాలంటే రిమోట్ తో లేపచ్చు, బట్ నాకు ఎందుకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది ఈ ప్లేస్ ని, అందుకే వచ్చినా నేను. వావ్ చూడండి రా, సి ఎంత బాగుందిరా ఈ ప్లేస్. లిటరలీ సీరియస్. ఓ మై గాడ్, ఈ పాము అనుకున్నామమ్మా, లిటరల్ గా పాము అనుకున్నారా నేను దీన్ని. ఇదేంద్రా ఇదంతా, బాబోయ్ పుట్టలారా ఇవన్నీ. చాలా డిఫరెంట్గా ఉంది కదా ప్లేస్, లిటరలీ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది మామ. ఒక రకంగా డ్రోన్ పడి మంచిదే అయింది. చూసారా, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్ అనిపిస్తుంది మామ. ఎస్పెషలీ మన విషయంలో స్టార్టింగ్ అనిపిస్తుంది ఎందుకు ఇట్లా అయింది అని, కానీ దర్ ఇస్ రీజన్ ఏమో మేబీ. ఓకే, డ్రోన్ అక్కడే ఉంది, మనం ఓవరాక్షన్ చేసి ముందుకు వచ్చేసినాం, కానీ ఎలానో వచ్చినాం కాబట్టి జస్ట్ ఒకసారి చూద్దాం ఈ ప్లేస్ని. ఓకే, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ రా. సీరియస్ గా చూడండి రా జగన్నాథం. వావ్, సరే ఓకే మామ, ముందు ఇంకేం ప్లేస్లు ఉన్నాయో ఏందో మామ, పోదాం జల్లి. ఎందుకే ఆగినాం ఇక్కడ, రే ఛార్జింగ్ కూడా తక్కువ ఉందిరా. లెట్స్ గో. ఏదో వచ్చినా కానీ వెళ్ళేటప్పుడు చుక్కలు అనిపిస్తున్నట్టున్నాయి. ఇది చాలా నేరోగా ఉంది, ఒంగి నడవాల్సి వస్తుంది. పైన నేరో అయిపోయిందిరా, ఒంగి నడుస్తున్నా నేను లిటరల్ గా. ఏ మాట కామాట, నాకు అడ్వెంచర్స్ అంటే మస్తు ఇష్టం మామ. కమింగ్ బ్యాక్, లెట్స్ గో. డెలింగ్స్ లిటరల్ గా ఈ ప్లేస్ ఎంత గ్లూమీగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఎవ్రీథింగ్ సీమ్ సో డిఫరెంట్ అనమాట. సి ఆ కలర్ కి, ఇప్పుడు ఆ బుక్స్ ఒక కలర్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు చూడు ఇది కూడా ఒక కలర్ మ్యాచ్ అయినట్టుంది. సి అది కూడా అక్కడ 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 కొంచెం ఇదిగా ఉంది కదా, అది కూడా మ్యాచ్ అయినట్టుంది. సి వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అసలు, సీరియస్ గా గ్లూమీగా ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట ఈ వీడియో. ఓకే, చూడడానికి ట్రై చేయండి ఎండ్ దాకా, బాగుంటది. ఓకే కూల్, చూడండి రా అక్కడ చూడండి, ఫాగీగా. వావ్, ఆ వెదర్ అయితే క్రేజీ ఉందిరా ఈ ప్లేస్ అయితే సీరియస్ గా. అంటే ఐ డోంట్ నో, ఒక వీడియో చూస్తున్నప్పుడు మీ అందరి క్వశ్చన్ ఇది, ఒక వీడియో చూస్తున్నప్పుడు యూ గైస్ విల్ బి ఏబుల్ టు ఫీల్ దట్ వైబ్ ఆఫ్ ద ప్లేస్. అంటే నేను ఎలా ఫీల్ అయ్యేవాడినంటే యాక్చువల్గా దిస్ ఈజ్ లైక్ మా కజిన్స్ వాళ్ళందరికీ నేను శామ్ కోల్డర్ వీడియోస్ చూపించేవాడు అనమాట. అరే చూడండి రా అసలు ఆ షార్ట్స్ చూడండి రా, ఆ ప్లేస్ చూడండి రా, ఇది అని చెప్పేసి. I never thought I would make videos mama. అంటే ఇట్ ఫీల్స్ సో సరియల్, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట అవన్నీ తలుచుకుంటే. లిటరలీ ఇమాజిన్ కూడా చేయలే అనమాట, అరే అలా చేస్తామా అని చెప్పేసి అసలు. సో నేనేమనుకుంటా అంటే మీ అందరినీ ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఇన్స్పైర్ చేయడం అంటే ఇప్పుడు నేనేదో చేసినట్టు అనుకోకండి, ఇట్స్ జస్ట్ ఏ పాజిటివ్ ఫీల్ మమ్మా. నేనేదో ఇదని కాదు, మీకు నేను నన్ను చూసినప్పుడు ఆర్ లైక్ వీడియో చూసినప్పుడు ఒక స్మైల్ వచ్చింది అనుకో, ఐ థింక్ దట్స్ సంథింగ్ వెరీ నైస్ థింగ్ ఏమో అనిపిస్తుంది. అండ్ ఆల్సో
ఇన్స్పైర్ అయ్యారనుకో. మా సూర్యగాడు అంటున్నాడు రీసెంట్ టైమ్స్ లో, మా సూర్యగాడు అరే నిన్ను చూసిన తర్వాత నాకు ఐ రియలీ ఫీల్ లైక్ వ్లాగింగ్ రా అంటున్నాడు ఆ వీడియో చూసాక. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ వేలో ఇన్స్పైర్ అవుతే ఇట్స్ ఎ గుడ్ థింగ్. జస్ట్ వీళ్ళు ఎలా పరిగెత్తున్నారు. సో ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ లైక్ యునో రన్నింగ్, పీపుల్ రన్నింగ్, బ్యూటిఫుల్ లొకేషన్స్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఇన్స్పిరేషన్ అండ్ కన్స్ట్రక్టివ్ థింగ్స్ అనమాట. బెట్టింగ్ విషయం మీద ఫైట్ చేసింది కూడా అందుకే మంది కన్స్ట్రక్టివ్ వర్క్, అది డిస్ట్రక్టివ్ వర్క్. అందుకే రెండు క్లాష్ అయినాయి. యాక్చువల్ గా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మహాభారత యుద్ధం అవుతుంటే అర్జునుడు రిలాక్స్డ్ గా పడుకుంటాడనమాట. అయితే కృష్ణుడు అడుగుతాడు అర్జునుడిని, ఎందుకు అర్జున నువ్వు ఇంత రిలాక్స్డ్ గా ఎలా పడుకున్నావు, అసలు భయం లేదా నీకు, ఏం చేయాలో ఇది అది అని చెప్పేసి కొంచెం కూడా ఆలోచన లేదా అంటే అప్పుడు అర్జునుడు చెప్తాడనమాట, ఎందుకు కృష్ణ, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఆలోచిస్తావు కదా నా గురించి, నేనెందుకు టెన్షన్ పడాలి, నేనెందుకు భయపడాలి అని చెప్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా షాక్ అవుతాడు. అంటే దిస్ షోస్ ఎవడైతే భగవంతుడి మీద గట్టి నమ్మకం ఉంటుందో వాడు టెన్షన్ పడిన అవసరం లేదు యాక్చువల్గా దేవుడు టెన్షన్ పడతాడు వాడి గురించి అనమాట. సో మనం అందరం లెట్స్ ట్రై టు బిలీవ్ లైక్ అర్జున. కృష్ణుడిని అర్జునుడిలా బిలీవ్ చేయాలన్నమాట. యాక్చువల్గా రూట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. చాలా పెద్దది మెట్రో పార్క్. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ విల్ సీ ద మ్యాప్స్. చూడండి వాటర్ బాడీస్ ఉన్నాయి, మనం ఆల్మోస్ట్ వాటర్ బాడీస్ ఎక్కడ టచ్ చేయలేదు. ఐ డోంట్ నో వేర్ వీఆర్ ఎగ్జాక్ట్లీ. మెట్రో పార్క్, ఆల్ సీజన్స్. ఓకే ఇక్కడ ఉంది, యు ఆర్ హియర్ అంట. వీల్ ట్రై టు గో దేర్ ఓకే. దగ్గర జగాలో ఇలా మ్యాప్స్ ఉంటాయి అనమాట. సి మంచిగా మ్యాప్స్ పెడతారు. చెప్పాను కదా, వన్ బెస్ట్ థింగ్ అబౌట్ అమెరికా ఈజ్ ఐ డోంట్ నో హౌ దీస్ గైస్ మెయింటైన్ ఇంత చైన్ ని ఎలా మెయింటైన్ చేస్తారని చాలా షాకింగ్ అనిపిస్తుంది. యూజువల్ గా ఇంత పెద్ద మెట్రో పార్క్స్ పెడితే ఫీజు ఉంటుంది, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. అలా కాకుండా అంతా ఫ్రీ పెట్టేశారు. బాక్సింగ్ బ్యాగ్ ఏనారా ఇది యాక్చువల్ గా? ఏమైంది తెలుసా, వర్షం పడింది కదా, వర్షానికి ఇసుక బ్యాగ్ మొత్తం గట్టిగా అయిపోయింది అనమాట. లిటరల్ గా చెయ్యి. ఇది కూడా ఒక లెసనే. 2 things నేర్చుకున్నా నేను. ఫస్ట్ థింగ్, తెలియకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. సెకండ్ థింగ్, మోస్ట్లీ అట్లీస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పక్కనే వర్డ్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే డెర్లింగ్స్ ఇక్కడ ఏదో ఫుల్ లైన్ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇది కూడా మోడల్ ట్రైన్స్ లాగా ఉంటే మటుకు నేను ఐ విల్ బి వెరీ డిసప్పాయింటెడ్. బట్ హోప్ దిస్ ఈస్ బెటర్ దెన్ దోస్ మోడల్ ట్రైన్స్. ఓకే, ఐ డోంట్ నో ఇంతమంది వచ్చేసి లైన్లో నిలబడుతున్నారంటే లోపల ఏదో ఒక స్పెషల్ థింగ్ ఉందనుకుంటున్నా నేను. చిన్నపిల్ల కూడా చూస్తుంది చూడండి, క్యూట్ ఉంది పిల్ల. చాలా చల్లగా అయిపోయింది వెదర్ అండ్ నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. మామూలుగా గ్లౌజ్ వేసుకుంటారు అన్నమాట. బట్ గ్లౌజ్ వేసుకుంటే కెమెరా హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్ అయిపోతుంది. సో అందుకు నేను గ్లౌజ్ వేసుకోకుండా ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ గైజ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ వీడియో. సో నా అన్వేషణ అసలు నిజంగా నా అన్వేషణ ఎంత అప్రిషియేట్ చేయాలంటే, ఆర్టిక్ రీజన్స్లో గ్లౌజ్ వేసుకోకుండా వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. నా అన్వేషణ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు నిజంగా చెప్తున్నా. అమ్మ చేతులు కొంచెం వేడి చేసుకుందాం అమ్మ. యాక్చువల్గా చాలా చాలా చల్లగా అయిపోయింది అనమాట వెదర్. అమ్మ నాయన అర్ధగంట సేపు లైన్లో నిలబడిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. హై హై హై. Oh, sorry. I think. Okay, cool. Okay, I like your dress though. అరే లోపల గనక ఇంట్రెస్టింగ్ గానీ ఏమన్నా అమేజింగ్ గానీ లేకపోతే మీరు నన్ను ఆపకండి. గంట సేపు వెయిట్ చేయించారు, గంట సేపు దగ్గర వెంకటేశ్వర స్వామి తలుపులు తెరిచినట్టు మాడవీధుల్లా అనిపిస్తుంది. లోపల శాంటా మ్యాన్ ఉన్నారు. I have a limited number, so I'm going to keep it down to one. All right. So what is this exactly? Okay. As you go through the house, you try to answer these questions. Okay. And the answers are on the back if you want to cheat. Okay, go. But they're in order of the rooms that you're going to go through. But not every room has a question. Oh, okay, cool. Thanks a lot. Just go this way and just follow the crowd. Okay, cool. Thanks, man. Yep. ఈ ప్లేస్ చాలా బాగుంది యాక్చువల్గా ఒక రకంగా.
థ్యాంక్స్ అలా. ఓ అమ్మ మనుషులు అనుకున్నా సడన్ గా చూసి. వీళ్ళు పార్టీ మాత్రం మస్తు మంచిగా చేసుకుంటారు మామ. ఇవన్నీ ఒరిజినల్ అండ్ కొంపైసి మా ఇంత డెకరేట్ చేసి ఆర్టిఫిషియల్ పెట్టారా. అరే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, ఈ వెనకాల ఉన్న బుక్స్ ని అబ్జర్వ్ చేయలేదు కానీ ఆ వైన్ బాటిల్స్ మాత్రం అబ్జర్వ్ చేశారు కదా మీరు. ఎట్లా కనిపెట్టేస్తారు చూసారా? తెలుసు తెలుసు. యాక్చువల్గా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, ఫారినర్స్ బేసికలీ చూడడానికి కూడా చాలా క్లాస్గా అనిపిస్తారనమాట. నాకు అనిపిస్తుంది వాళ్ళు వేసుకునే బట్టలు నార్మల్గానే ఉంటాయి, బట్ దే సీమ్ వెరీ క్లాసిఫైడ్ అనమాట. క్లాస్గా చాలా కూల్గా అనిపిస్తారు. అవే బట్టలు మనం వేసుకుంటే మనం కూడా అలానే అనిపిస్తామా అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. నాకు అనిపిస్తుంది ఇంకోటి కూడా, అంటే మనం ఏమైనా లేబర్గా కనిపిస్తామా కొంచెం అనిపిస్తుంది. ఐ ఫీల్ అంటే ఐ డోంట్ నో, ఏమో మీరు చెప్పండి. అంటే క్లాస్గానే కనిపిస్తామా మనం కూడా? నేను వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా పాష్గా కనిపిస్తున్నాడు అనిపిస్తారు. అరే నార్మల్గా మనలో మన మాట నచ్చిందా ఇదంతా మీకు? సీరియస్గా అడుగుతున్నా. అంటే నాకే నార్మల్గా అనిపిస్తుందా లేదంటే మీకేమన్నా చాలా బాగుంది అనిపిస్తుందా? ఐ రియలీ వాంట్ నో. ఎందుకంటే ఇంత ఘనం క్యూలో నిలబడి చూడడానికి ఏముంది? ఓకే వర్క్ ఈజ్ ఓకే, వర్క్ ఈజ్ నైస్, బాగానే ఉంది ఇదంతా. ఇదేమో ఇరిగినట్టుంది మామ, మనం ఏం చేయలేదు అని. అదుగో 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 మంచు. ఎందుకురా వీళ్ళందరూ ఇంత దీనికి ఓ పెద్ద. ఓకే మామ డెకరేషన్స్ ఈ ఆర్ట్ వర్క్ అప్రిషియేట్ చేస్తాం, కానీ ఇంత క్యూలో నిలబడి గంట సేపు క్యూలో నిలబడి ఇంత చూడడానికి ఏం లేదేమో నా పర్సనల్ ఫీలింగ్. ఓకే నా పర్సనల్, ఇట్స్ ఎ పర్సనల్ ఫీలింగ్. ఏమేమి బా ప్రపంచం ఇంత. వీళ్ళకి మన బృహదేశ్వర టెంపుల్, మన టెంపుల్స్, 1000 స్తంభాల గుడి అవి చూపిస్తే ఇంకా షేక్ అయిపోయి అక్కడే పడుకుంటారేమో. వీడు ఏమంటున్నాడు అది మరి ఆర్ట్ అంటే అలా ఉంటుంది మరి. తెలియదు మామ వీళ్ళకి. అదిగో అదిగో ఇక్కడ చూడు మామ. మొత్తంలో నాకు ఇది నచ్చింది మామ, కుక్కపిల్ల. క్యూట్ ఉంది కుక్కపిల్ల, అవునా కదా? ఈ కుక్కపిల్ల బాగుంది, ఆ డయాగ్రామ్ బాగుంది. డయాగ్రామ్ అన్నది ఏదో స్టాచ్యూ కాదు, అదేంటది బొమ్మ, బాగానే ఉంది. వాట్స్ ద రిడల్? ఐ డోంట్ నో. Like you have to find the answer to something. Okay, I'll do the one I just did. Okay. Which was what starts with an E and ends with an E, but only has one letter in it. Anna? Anna? No. Okay. An envelope. Oh. Starts with an E, ends with an E. How it is having one letter? Like a letter you send. Oh man, that's crazy. That's nice. I like your thingy. I don't know what to call it as. These are my antlers. Okay. I am a dancer. Oh, nice, reindeer. nice. Yes. Really appreciate it. I have a YouTube channel, so you might be seen on the YouTube channel. Oh, very cool. What's it called? It's called Rama Boy. Rama Boy? Yeah, I'm a vlogger, so. On the left hand side, please. Oh, like. ఇజా వ్లాగర్ అంటే రెస్పెక్ట్ లేదా రా వీళ్ళకి? ఓ అయితే ఓ అంటున్నారు. మనం పైకెక్కాం, వీళ్ళందరూ కింద ఉన్నారు చూడండి. ఏంద్రా అంత చిన్న విషయాలు కూడా చెప్తున్నా అంటే మరి ఏం చెప్పను రా, నేను ఇంకా ఏదో ఉంటది లోపల అనుకున్నాను. నాకు మామూలుగానే బాత్రూమ్ చూడడం అంటే చిరాకు, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడడం మళ్ళీ బొంగు. ఓ ఓకే ఓకే, ఇది డొనేషన్ అంట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ఏ మానిటరీ డొనేషన్ టు మెట్రో పార్క్. చిన్న బిస్కెట్ ఉంది కదా, అదే వేసేద్దాం, గుర్తొచ్చింది నాకు. అమ్మో వద్దులే మరి, ₹1 కూడా వేయకపోతే మళ్ళీ మాట వచ్చేస్తుంది ఇండియన్స్ పీసుగాళ్ళు అని చెప్పేసి. వద్దు ₹1 వేసేద్దాం. అయిపోయింది మామ, టాప్ ఫ్లోర్ కూడా చూసేసాము. బా ఇవి చూడడానికి చాలా మంది జనం రావడం, మళ్ళీ క్యూలు, గంటలు వెయిటింగ్. I don't know how you guys felt about it. I literally hated it. నా కన్నుల మెరిసే రూపం నీదేనా అనుకుంటున్నా, నీదే నెల పెదములు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా.
ఎలా వచ్చింది?